సోషల్ మీడియాలో కొంతమంది జ్యోతిష్యులు పొద్దుగూకులు కెమెరా ముందే ఉంటున్నారు. పలానా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే విడాకులు అవుతాయి, అసలు వీడి సినిమా వీడి జీవితం అయిపోయింది, వీడు ఇంకో 10 సంవత్సరాలు వీడు చచ్చిపోతాడు. సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి ఎలా చూస్తారు? స్టార్టింగ్ లో ఒక రెస్పెక్ట్ ఉండే, మళ్ళా జోకర్ అయిపోయింది, వచ్చేసింది వేణుస్వామి అని. బిజినెస్ వేరే, ప్రొఫెషనల్ వేరే, వృత్తి వేరే. జగన్ వచ్చేసిందే. స్వామి, అంటే మీరంటే ఇలా చెప్తున్నారు, మీరు ఇందాక మాట్లాడినట్టు కెమెరాలు ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది జ్యోతిష్యులు పొద్దుగూకులు కెమెరా ముందే ఉంటున్నారు. వాళ్ళు పలానా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే విడాకులు అవుతాయి, బోర్డు మీద జాతకాలు వేసి చెప్తా ఉన్నారు అనమాట. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్, బట్ ఇలా చెప్తా ఉన్నారు. అరే పెళ్లిళ్ళు చేసుకుంటే విడిపోతారు, అసలు వీడి సినిమా వీడి జీవితం అయిపోయింది, వీడు ఇంకో 10 సంవత్సరాలు వీడు చచ్చిపోతాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి ఎలా చూస్తారు? మీరంతా ఒకే దీని బిజినెస్ మోడల్లో ఉన్న, అంటే ఒకే శాస్త్రం ఇయే చదువుతుంటారు కదా, మీరు వీటిని ఎలా చూస్తుంటారు? అలా చేసే వాళ్ళ మధ్య కాలంలో వచ్చేసి కొంచెం స్టార్టింగ్ లో ఒక రెస్పెక్ట్ ఉండే, మళ్ళా జోకర్ అయిపోయింది, వచ్చేసింది వేణుస్వామి అని. వాయిన బిజినెస్ అది. బిజినెస్ వేరే, ప్రొఫెషనల్ వేరే, వృత్తి వేరే. మన వృత్తి అంటే వృత్తి ధర్మం అంటాం. వాళ్ళ నాన్న ఏం పని చేస్తా ఉండే, నాకు తెలియదు. వాళ్ళ నాన్న ఏం పని చేస్తా ఉండే, ఇవి ఉంటాయి. ఆయన వచ్చేసింది అదో కూర్చొని, జగన్ వచ్చేసిందే సీఎం అయిపోతాడు, ఆయనకి ఇన్ని సీట్లు వచ్చేస్తాయి, ఇవి అయిపోతాయి అవి అయిపోతాయి అనేదంతా వచ్చేసిందే జస్ట్ ఫర్ ఒక ఫోకస్ ఆన్ కెమెరా. అంటే జనాలు నన్ను చూడాలా, నేను పాపులర్ కావాలా, నేను ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలా అనేసి. మనిషికి మంచి చేయాలా అంటే ఎవద్దు కెమెరా వెనకాల ఉండే చేయాలి. మనిషి వచ్చేసిందే ఏమన్నా ఒకటి చేయాలంటే వెనక్కి ఇంకా ఫోకస్ చేసుకొని నేను నాది ఇదైపోతుంది అదైపోతుంది అనేదంతా తప్పు కదా, దాన్ని చేయకూడదు. దాంట్లో వచ్చేసిందే వేణుస్వామి. మనిషికి కొన్ని చూసి ఇంకా కొన్నిట్ల మీద వచ్చేసిందే విరుద్ధి వచ్చేస్తుంది. దుడ్డు కాసు ఆస్తి అంతస్తు ఐశ్వర్యము ఇవంతా కాదు. ప్రపంచంలో ఎదుటోడుకు మంచి చెయ్యి, నీ చేయిలో ఎంత అవుతుందో అంత ధర్మం చెయ్యి, ఓ మంచి దావు చెప్పు. అతను ఈ రోజు కాకపోయినా కూడా ఇంకా 10 సంవత్సరాల కన్నా మనం తెలుసుకుంటాడు. అరే ఇలా గురువు గారు ఒకరు ఉన్నారు, ఏమో చేసి ఈ రోజు బాగున్నానంటే ఇలాంటి వాళ్ళు. మనిషి ఏమి నువ్వు సంపాదించుకుంటావు అంటే, నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయి, 5000 కోట్ల ఆస్తి ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని కాదు. ఎంత మందిని నువ్వు సంపాదించుకున్నావు, ఎంత మందిలో వచ్చేసింది ఓకే ఈజ్ ద బెస్ట్ పర్సన్ అనేసి మనము ఉన్నా లేకపోయినా మన నేమ్ ఆడు ఉండిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా, కెమెరాలకు రావాలా, మాట్లాడాలా, చేయాలా అని అంటే అబద్ధం వచ్చేసింది. మనిషి దానికి కాదు చేయవలసింది, బిజినెస్ కాదు, దుడ్డుతో కాదు. దుడ్డు ఈ రోజు కాకుండా అంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, ఎన్ని లేవు బిజినెస్. దుడ్డు ఏముంది సార్, దుడ్డే నీకు అన్ని పెట్టేస్తుంది అనేసి తప్పు. నా మనస్తృప్తి, ఇప్పుడు నా పూజ రూమ్ చూస్తారు మీరు, నా ప్రపంచమే నా పూజ రూమ్. కూర్చుంటే 3 దేవతలు నా ముందు ఉండాలా, వాళ్ళు పూజించుకొని వాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ పూజలు వాళ్ళు మంచి చెడు చూసుకొని ఉంటే చాలు సార్.